ఆడది ఆడదానికే శత్రువు అంటారు. ఎందుకంటే ఒక ఫంక్షన్‌కి వెళ్తాము, లేదంటే ఒక ఫ్యామిలీలో ఉంటారు. కొంతమంది బాగా బతకచ్చు, కొంతమంది వాళ్ళ జీవితాలు ఎక్కడివక్కడే ఉండిపోవచ్చు. కానీ ఇప్పుడు ఎదిగే వాళ్ళని చూసి ఇక్కడ ఉండిపోయి ఎక్కడికక్కడే ఉండిపోయి ఉంటారు కదా! వాళ్ళు ఎదిగే వాళ్ళని చూసి అసూయ, ఈర్ష్యల, ద్వేషాలతో రగిలిపోతుంటారండి కొంతమంది. ఎందుకండి రగిలిపోవడం? మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం మలుచుకోవడంలో ఉంది. వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలతోటి వాళ్ళు నెగ్గుకొని రావడము, పై స్థాయికి ఎదగడం అనేది జరిగి ఉంటుంది. అలా జరిగిన వాళ్ళను మనం చూసి ఓర్వకపోవడము, వాళ్ళను కిందికి లాగి పడేయాలని ఆలోచన పెట్టుకోవడము, ఇలాంటివి మీ సంసారాలనే గొబ్బులేపేస్తాయండి. కాబట్టి అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. వాళ్ళు ఎక్కడ పై స్థాయికి ఎదుగుతుంటే మీరు కూడా అదే విధంగా వాళ్ళ దగ్గర పోయి సజెషన్ అడగండి. ఏ విధంగా మనం ఎలా ఎదగాలి, ఎలా జీవితాన్ని, సంసారాన్ని నెట్టుకొని రావాలి అనేది. అంతేకాని పైకి ఎదిగే వాళ్ళని చూసి ఈర్ష్యాద్వేషాలతో కుళ్ళుకొని చచ్చిపోవద్దండి. ఒక ఆడపిల్ల ఆడపిల్లకే శత్రువు అనేది నిజంగా ఖచ్చితంగా నిజమేనండి. ఒక ఆడపిల్ల ఎదురుగా మనకు చాలా రోజుల నుంచి తెలిసిన వాళ్ళే ఉండొచ్చండి. సడన్గా వాళ్ళు బాగా మంచి ఆలోచనలతో, మంచి విధానాలతో పై స్థాయికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఆడవారు అస్సలు ఓర్వలేరండి. ఎలా ఎదుగుతారు, వాళ్ళు ఎలా ఎదుగుతారని భర్తలకి చెప్పడము, లేకపోతే బయట కూర్చొని 10 రకాలుగా మాట్లాడుకోవడము జరుగుతుంది. ఆ విధంగా మాత్రం అస్సలు చెయ్యకండి. దయచేసి మీ యొక్క ఆలోచనలో మార్పు చేసుకోండి. ఓకేనండి, బాయ్.